హలో బాయ్స్ అండ్ గర్ల్స్, నేను మీ రాజు ఒంటరి పోరాటం. యాక్చువల్లీ మీరు గుర్తుపట్టారు మన సోషల్ సర్వీస్, సోషల్ మీడియా. నేను టాలెంట్ ఉన్న ఎవరికున్నా అందరినీ టాలెంట్ పర్ఫార్మెన్స్ చేసేది నేనే. మీ అందరినీ ముందు తీసుకొస్తా. చూసినావా, చిన్న తమ్ముడు బచ్చ చూడబాయి. ఎన్ని సంవత్సరాలు తమ్ముడు? 6. ఎన్ని సంవత్సరాలు? 6 years. 6 సంవత్సరాలట. ఇటువంటి యువకులను మీ ముందు తీసుకొస్తున్నా. మీరు అందరూ ఆదరించాలి. తల్లిదండ్రులు ఎవరు ఉన్నా, మీ పిల్లలకి ఏ టాలెంట్ ఉన్నా రాజ్యం ఒంటరి పోరాటం ఉన్నాడు. ఎందుకంటే సార్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తా. రేపటికాల భవిష్యత్తు ఉంటుంది, ఏదైనా కళాకారులు అవుతారు అన్నమాట. నా ఆవేదన అర్థమైందా? ఒక్క పాట జనాభాకి ఇవ్వ మెసేజ్. ఏం పాట పాడుతావు? హనుమంతు పాట. రామ రామ రఘురామ అది పాడుతున్న హనుమా, అంత భక్తి వరవసమా ఓ కంట వీరు వరమా, సన్నాక గారి పాట వినుమా, విన్నాక బదిలించుకోనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం ఇలాగా ఇంచం నీతో ఉన్నాగా, ఇద్దరి రక్షణ ఒకటేగా. రామ రామలకు రామ అది పాడుతున్న హనుమా, అంత భక్తి వరవసమా ఓ కంట వనమా. సూపర్ 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 సూపర్. చిన్న వయసులో కూడా ఈ పాట నీకు ఎవరు నేర్పిల్లు డాడీ? ఓలా మా మమ్మీ. మీ మమ్మీ పాట నేర్పింది. మీ మమ్మీ మంచిదా? ఓకే సూపర్. అంటే చూసిలా, తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది ఏదైనా. ఓ అబ్బాయి సాధించాలంటే ఒక అమ్మ చిన్నప్పటి నుంచే ఒక ప్రొఫెషనల్ ఒక అబ్బాయిని పెంచాలి. చిన్నప్పుడు చెట్టును వంచుతేనే వంగుతుంది, చక్కబడి చక్కగా అవుతుంది. చిన్నపిల్లలకు కూడా అంతే, చిన్నప్పటి నుంచే స్టేట్గా ఉంచాలి. అర్థం లొంకరపోతేనే మనం స్టడీ చేయాలన్నమాట. ఆ మైండ్ సెట్ మన దగ్గర ఉండాలి. ఈ చిన్న వయసులో మీ అమ్మని పాట నేర్పిందా? ఇట్స్ అ గుడ్ గర్ల్. మీ అమ్మ ఇటువంటి అమ్మలు చిన్నప్పటి కాంచే నేర్పుతుంది పాట. చిన్నప్పటి నేర్పుతుందా? గుడ్ బాయ్. అంటే ఇటువంటి తల్లిదండ్రులు ఎక్కడున్న అమ్మ, ఇటువంటి ఆశీర్వాదము మీకు ఉంటుంది, మీ ఆశీర్వాదం వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లలకు మీరు సపోర్ట్ చేస్తారు తల్లిదండ్రులు. మీరు గ్రేట్. నిండు నూరేళ్ళు మీరు ఎక్కడున్నా పిల్ల పాపలతోని, ఈ పిల్లగంతో మీరు బాగుండాలని ఈ రాజ్యం ఒంటరి పని చాలా కోరుకుంటుంది. ఓకేనా? ఏమన్నా ఆడియన్స్ చెప్తావా? ఏమన్నా మాట్లాడతావా? చదువుకుంటావా? అందరు చదువుకోమంటున్నావా, తిరగమంటున్నావా? చదువుకోవాలి అందరూ. చదువుకుంటేనే పాట వచ్చింది. గుడ్ బాయ్. ఇంకేమైనా చెప్తావా అక్కడ కెమెరాకు? ఇంకా పొద్దుగానే ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతాం. పొద్దున ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. ఇంకా మందులు ఇవి తాగొద్దు. పొద్దున ఎక్సర్సైజ్ చేయాలట, మంచిగా ఉంటారట. మందులు గిందులు ఎక్కువ వాడొద్దు అట. ఓకే. ఇంకా ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, స్ట్రైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.